గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు పుదీనా పచ్చడి నూరుతా, అందుకోసం పుదీనా తెంపుతున్నా. మంచిగా ఫ్రెష్ ఉంది, వర్షం పడ్డది మొన్న, మంచిగా వచ్చింది పుదీనా. తెంపుతున్నా. ఇక్కడ ఒక పిచ్చి మొక్క మొలిసింది, ఇది వీకేస్తున్నా. మంచిగా వచ్చింది ఇక పుదీనా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బాగా పుదీనా, వెల్లుల్లి, అల్లం కొంచెం బాగా వేయించి చట్నీ వేస్తే బాగుంటుంది. ఇదంతా చాలా ఉంది, కానీ నేను అమ్మనే కాబట్టి సరిపోతుంది. ఇంత తెంపుకున్నా. ఇందులో వేయడానికి చట్నీలో కొంచెం పులుపు వేస్తే బాగుంటుంది, అందుకోసం ఒక నిమ్మకాయ తెంపుకుంటున్నా. ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. ఎక్కడో పండుగ అనిపించింది కొంచెము. ఇది తెంపుకుందునా, కొంచెం కచ్చగా ఉంది, పైన ఉన్నట్టుంది. ఎక్కడో అనిపించింది నాకు. ఇక్కడ ఒక పండు ఉంది, ఇది తెంపుతున్నా. ఒక నిమ్మ పండు తెంపుకున్నా. ఈ పుదీనా చట్నీలో కొంచెం పులుపు వేస్తే బాగుంటుంది. ఇంకొకటి తెంపుకుంటా. ఇక్కడ ఒక ఇవి కాయలాగా ఉన్నాయి, ఇంకొక కాయ వేస్తాం. ఈ రెండు వేస్తే సరిపోతాయి. ఈ రెండు కోసం ఇప్పుడు కడిగి మిరపకాయలు వేస్తున్నా. కొంచెం కడిగిన కాబట్టి వాటర్ ఉన్నాయి. నీళ్ళు పోయినాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తా. బాగా వేగాలి, గోధుమ కలర్ వచ్చేంత వరకు. కాకపోతే ఇట్లా చిట్లకుండా ఉప్పు వేయాలి కొంచెం. ఇలా పటపట అనకుండా ఉప్పు వేస్తే పటపట అన్నది మిరపకాయలు. మిరపకాయలు ఈ కలర్ వచ్చిన తర్వాత పల్లీలు వేస్తున్నా. కొన్ని టేస్ట్ కోసం కొన్ని పల్లీలు వేస్తున్నా. ఇప్పుడు పుదీనా వేస్తున్నా. పుదీనాతో పాటే వెల్లుల్లి, అల్లం వేస్తున్నా. బాగా గోధుమ కలర్ రావాలి. కొంచెం పసుపు వేస్తున్నా కలర్ కోసం. ఈ విధంగా బాగా మరిగాక నూనెలో ఇప్పుడు నూరుతున్నాయి. చట్నీ చేస్తుగా పని చేస్తున్నా. ఇప్పుడు వేస్తున్నా చట్నీ, నూరుతున్నా, మిక్సీకి వేస్తున్నా. నిమ్మపండు కొంచెం పులుపు కోసం పిండం. చాలా ఎక్కువ అవుతుందా? చాలా ఇంపార్టెంట్. ఒకటి సగం పిండినాము, ఇప్పుడు నూరుతున్నాయి. మస్తు టేస్ట్ అవుతుంది. ఈ విధంగా అయింది నూరితే. మిక్సీకి వేసిన ఇట్లా అయింది. మస్తు టేస్ట్ ఉంటుంది ఇట్లా. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పుదీనా పచ్చడి.